బావా, ఏమన్నావు? నా చెల్లి డబ్బు కోసం పాకులాడుతోందా? డబ్బిస్తే స్థలం ఇచ్చేస్తుందా? ఒకటి తెలుసుకో బావా, నా చెల్లి గుణానికి ప్రేమకు తప్ప ఇక దేనికి సరితూగదు. బుజ్జి, ఇదిగో ఈ చీర తీసుకో. చాలా సంతోషం అమ్మా. నేను కోరుకుంది నాకు దక్కింది. నేను వస్తాను. అమ్మా, చివరిసారిగా ఒక విషయం చెప్పాలి. ఆ స్థలం మొదటిసారిగా నా పేరు మీదే కొన్నావు కదా. నువ్వు మొదటిసారి సంపాదించిన ఆస్తి కదమ్మా అది. నేను ఆ స్థలం తిరిగి ఇవ్వను అని చెప్పింది డబ్బు లేదు ఆశించి కాదమ్మా. మీరు అప్పుడప్పుడు చెప్తుంటారే, అందులో 2 ఇళ్ళు కట్టి నన్ను మీ పక్కనే పెట్టుకోవాలని. అందుకే నేను మీకు అది ఇవ్వనని చెప్పాను. మరేం పర్వాలేదు, ఒక మంచి పనికే కదా ఇస్తున్నాను. ఆ స్థలం నాకు దూరమైనా ఇదిగో నా ప్రపంచం నాకు తిరిగి వచ్చింది. నాకు అది చాలమ్మా. చివరి వరకు ఈ చీర నాతోనే పెట్టుకొని నువ్వు నా పక్కనే ఉన్నావనుకుంటూ నా జీవితాన్ని గడిపేస్తాను. వెళ్ళొస్తానమ్మా. మీ అందరికీ చెప్తున్నాను, మీనా నీ కూడా తొందరపడి మాట జారావు కదా. చూసావా, నా చెల్లి తన గుణంతో అందరినీ గెలిచేసింది. తను ఎప్పటికీ ప్రేమకు మాత్రమే తల వంచుతుంది, డబ్బుకు కాదు. ఝాన్సీ అమ్మ, ఇదిగోండమ్మ పాలు తీసుకోండి. ఏంటమ్మా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారు?
ఏం లేదు. ఊరికే చెప్పకండమ్మా. ఇవాళ బుజ్జి చేసిన పనికే కదా ఆలోచిస్తున్నారు. మణి, నన్ను తిట్టినా పర్వాలేదమ్మా, నేను దాని గురించి మాట్లాడకుండా పోను. ఇవాళ బుజ్జి చేసిన పనికి న్యాయంగా అయితే మీరు ఇంట్లో పెట్టుకుని మురిసిపోవాలి, ఊరేగించుండాలి. మీరేదో అంటే తను కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ వెళ్ళిపోయింది, మీరు మాత్రం రాయిలా నిలబడిపోయారు. అంత ద్వేషం ఏంటమ్మా బుజ్జి మీద? ఏది ఏమైనా బుజ్జి మీ కూతురే కదమ్మా. మణి, నాకు కోపం తెప్పించుకో. మీరు నా మీద కోప్పడి తిడతారా? తిట్టండమ్మా. బుజ్జి ఈ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఈ ఇంట్లో అందరూ ఏమేం మాట్లాడుకుంటారో తెలుసా? తనకి డబ్బుల మీద యావా, తనకి డబ్బులే ముఖ్యం, అందుకే తను సంతకం పెట్టడం లేదు అని ఎవరికి వాళ్ళు తప్పుగా మాట్లాడతారు తెలుసా? కానీ ఝాన్సీ అమ్మ కూతురు డబ్బులే ఎక్కువ అని ఎప్పటికీ అనుకోదు. తనకి ప్రేమనే ఎక్కువ అని ఈ రోజు నిరూపించి అక్కడ అందరి నోర్లు మూయించింది కదా. మీ మనస్సాక్షిని అడిగి చెప్పండి. తను అలా మాట్లాడుతుంటే మీకు గర్వంగా లేదా? మీకు కన్నీళ్లు రాలేదు? ఊరికే దాచకండమ్మా. హా, అవును, తను నాకేమీ వద్దు, నా చీర మాత్రమే కావాలి, ఆ స్థలం రాసిచ్చిపోతానన్నప్పుడు నాకు గర్వంగానే అనిపించింది. కానీ అలా అని ఏం చేయమంటావో చెప్పు. ఏం చేయమంటావంటే దీనికి మించి ఏముందమ్మా? మీ కూతురు స్వచ్ఛమైన బంగారం అమ్మా. ఆ బంగారం ఎప్పటికీ దాని విలువ తగ్గించుకోకుండా అలానే ఉంటుందమ్మా. బుజ్జిని పిలిపించి మళ్ళీ కలిసిపోదాం కదా. మన కుటుంబంలో ఒకటిగా చేసుకుందాం. కుదరదు మణి, కుదరదు. ఏమ్మా, ఏ ఇంత పట్టుదల మీకు? ఎందుకో నీకు తెలీదా? ఆ శేష, వాడి పేరు పలకడానికి కూడా నాకు నోరు రావడం లేదు. వాడికి తను భార్యగా ఉన్నంతవరకు నేను తనని అస్సలు ఒప్పుకోలేను. అందుకని ఇక్కడితో ఈ విషయం వదిలేసే. ఇక మీద తనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడొద్దు. తను ఎంత మొండిగా ఉంది. ఇక మీద తనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడి నా దగ్గరికి మాత్రం రావద్దు. తను ఎంత మొండిగా ఉందో నేను అంతకన్నా ఎక్కువ మొండిదాన్ని. ఏం జరుగుతుందో అది నేను చూస్తాను.